Hello viewers, welcome to Telugu Stars. ఎస్ఎస్ రాజమౌళి RRR జెట్ స్పీడ్ తో పూర్తవుతున్న సంగతి తెలిసిందే. అప్పుడే రెండో షెడ్యూల్ చిత్రీకరణలో ఉంది. జక్కన్న శరవేగంగా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు. 2020లో రిలీజ్ అనుకున్నారు కాబట్టి అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయాలన్న పట్టుదల కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రంలో కథానాయకుల్ని ఫైనల్ చేయకపోవడంతో అటు చరణ్ ఫ్యాన్స్ ఇటు తారక్ ఫ్యాన్స్ రాజమౌళిపై గుర్రుగా ఉన్నారు. ఇప్పటి వరకు రకరకాల పేర్లు వినిపించాయి. కీర్తి సురేష్, రాశి ఖన్నా, దీపికా పదుకునే, ఆలియా భట్, ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా అంటూ పలువురు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే వీళ్ళలో ఎవరూ కన్ఫర్మ్ కాలేదు. ఇంకా నిన్నగాక మొన్న బాలీవుడ్ కథానాయిక పరిణీతి చోప్రాని ఫైనల్ చేసేస్తున్నారని భారీ పారితోషికం డిమాండ్ చేస్తుందని ఒకటే హడావుడి కనిపించింది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఏ అధికారిక ప్రకటన వెలువడలేదు. అసలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఎలాంటి కథానాయకులు నటించాలి అంటే చరణ్ తారక్ ఫ్యాన్స్ లో ఓ ఆసక్తికరమైన డిబేట్ రన్ అవుతుంది. ఈసారి పాత ముఖాలను ఎంపిక చేసే కంటే కొత్త భామల్ని ఎంచుకుంటేనే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రియాంక చోప్రా ఇప్పటికే చరణ్ సరసన తుఫాన్, జంజీర్ రీమేక్ లో నటించింది. అందువల్ల అది పాత మొహమే. పీసీ సిస్టర్ పరిణీతి చోప్రా పేరు వినిపిస్తుంది కాబట్టి వాస్తవానికి ఈ అమ్మడికి మరి అంత సీనియం లేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అసలు ఈ ఉప్మా చోప్రాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో రైజింగ్ లో ఉన్న జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి నాయకుల పేర్లను జక్కన్న పరిశీలిస్తే బాగుంటుందని ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. చరణ్, జాన్వీ, తారక్, సారా అలీ ఖాన్ కాంబినేషన్ అయితే అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతుందన్న అభిప్రాయం వినిపిస్తుంది. కొందరైతే తారక్, జాన్వీ, చరణ్, సారా అయితే ఎలా ఉంటుంది అంటూ జంబ్లింగ్ చేసి మరీ పరిశీలిస్తున్నారు. మరోవైపు దీపికా, ఆలియా లాంటి టాప్ స్టార్డమ్ ఉన్న కథానాయకుల్ని ఎంపిక చేసుకున్న పర్వాలేదన్న మాట వినిపిస్తుంది. పాత ముఖాల్ని మాత్రం తేవద్దు దేవుడా అంటూ జక్కన్నకు విన్నవిస్తున్నారు ఫ్యాన్స్. మొత్తానికి రాజమౌళికి ఇది టఫ్ టైం అనే చెప్పాలి. ఇంతకీ ఏ బామ్మల్ని అతగాడు ఫైనల్ చేస్తారో చూడాలి. ఎస్ఎస్ రాజమౌళి అంటే ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ అన్న మాట వినిపిస్తుంది. నార్త్ వాళ్ళకే పాఠాలు నేర్పించిన గురువు అని అభిమానంగా చెప్పుకుంటున్నారంతా. మరి ఆ స్థాయిలోనే జక్కన్న ఆలోచన ఉంటుందని భావిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.